హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. పిఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఈ పని చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మరొకసారి స్పష్టం చేసింది. ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల 28న రైతుల ఖాతాలో కూడా విడుదలయ్యాయి. వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొదటగా ఈ రైతుల ఖాతాలో మాత్రమే, అలాగే ఈ ఒక పని చేస్తేనే ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పని చేస్తేనే వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ కూడా మీకు వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే విడుదల చేయడం జరిగింది. చాలామంది రైతులకు కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు. అటువంటి రైతులకు మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోకుండా ఉన్నారో, ఒకవేళ ఏమైనా ఈకేవైసీ ఆల్రెడీ చేస్తున్నామనుకుని ఉన్నారో వారందరూ కూడా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే అక్కడ మీకు పూర్తి వివరాలు అనేది కూడా కనిపిస్తాయి. అంటే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారా లేదా ఇంకా ఈకేవైసీ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు చేసుకోవాలా ఈకేవైసీ, తర్వాత ఏమైనా ఈకేవైసీ అవసరం లేదనేది కూడా మీకు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా వారం రోజులుగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారండి. నిర్లక్ష్యం అయితే ఎవరు కూడా చేయొద్దు. ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కదా, లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే అక్కడ మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా పెండింగ్ ఏమైనా చూపిస్తుందా, ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే ఒకవేళ ఈకేవైసీ ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మీ సేవ దగ్గరికి వెళ్ళి అయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే మీ మొబైల్లో కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఓటీపీ ద్వారా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు చెక్ చేసుకొని మీరు అయ్యిందా, ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈకేవైసీ అయితేనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు అందజేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే అర్హుల జాబితాను కూడా లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. లిస్టులో కూడా మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే 16వ విడతకు సంబంధించి 2000 రూపాయలు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలకు కూడా జమ అవడం జరుగుతుంది. అలాగే మొదటగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారంటే ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ప్రతి రైతు కూడా ఫస్ట్ ఏమంటే ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి. ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఉంటాయి కదా, ఏవైతే మీరు బ్యాంక్ అనేది కూడా లింక్ అనేది ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలి. ఎవరైతే రైతులు ఇలా చేయించుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ పిఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి 2000 రూపాయలు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవడం జరుగుతుంది. అర్హుల జాబితాను కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను కాబట్టి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే మొదటగా వస్తాయో ఆ జిల్లాల వారీగా వారం రోజుల పాటు రైతుల ఖాతాలో పిఎం కిసాన్ 16వ విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేస్తారు. అలాగే ఎటువంటి నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా మీ అర్హుల జాబితాలో మీ లిస్టులో నేను పెట్టిన లిస్టులో మీ పేరు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఒకవేళ ఏమైనా పెండింగ్ అనేది కూడా చూపిస్తున్నట్లయితే మీ సేవ దగ్గరికి వెళ్ళి అయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. సరేనా? ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.